ओम श्री गुरुभ्यो नमः। ओम सद्गुरु श्री रामानंद परब्रह्म नमः। ओम सद्गुरु श्री शिवानंद परब्रह्म नमः। ओम सद्गुरु श्री कृष्ण परमात्मा नमः। ओम सद्गुरु श्री शंकर भगवत्पादाचार्य नमः। ओम सद्गुरु श्री नित्यानंद परब्रह्म नमः। ओम सद्गुरु श्री व्यास भट्टारकाय नमः। గురుస్వరూపులకు నా సోదర సిద్ధ విద్యార్థి లోకానికి మరియు ప్రేక్షక మహాశయులకు నా యొక్క హృదయపూర్వక ఆత్మ నమస్కారం. ఈ రోజునగా డిసెంబర్ 4వ తారీఖు గురువారం నాడు 2025 మన గురుదేవులు స్థాపించిన శ్రీ స్వామి రామానంద సిద్ధయోగ జ్ఞానాశ్రమం స్పీచ్ ఆవరణలోనే హాల్లోనే నేడు మన పరమ గురుదేవులు బ్రహ్మర్షి సద్గురు శ్రీ 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 స్వామి శివానంద పరమహంస వారి 152వ జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. దీనినే కార్తీక ఫెస్టివల్ అని కూడా అంటారు. అంటే ఇది మార్గశిర మాసం అయినా సరే సర్వసాధారణంగా శ్రీ శివానందుల వారి జయంతి కార్తీక పౌర్ణమి నాడు వస్తుంటుంది ప్రతి ఆల్మోస్ట్. కానీ ఈ సంవత్సరం మార్గశిర పౌర్ణమిలో వచ్చింది. ఏదేమైనా శివానంద పరమహంస వారి జయంతి ఎప్పుడు వస్తుందంటే ప్రతి సంవత్సరం కూడా వృశ్చిక మాసం కృత్తికా నక్షత్రం అది ప్రధానం. ఈ మాసం మార్గశిరం అవ్వచ్చు, కార్తీక మాసం అవ్వచ్చు, కానీ వారు వచ్చే జయంతి ఇదేంటి నక్షత్రం ఏంటంటే వృశ్చిక మాసం కృత్తికా నక్షత్రం. ఈ వృశ్చిక మాసం అనేది నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు మధ్యలో వస్తుంది. ఆ మధ్యలోన కృత్తికా నక్షత్రం ఒకసారి రావచ్చు, 2 సార్లు రావచ్చు. మనం ఏదైనా ఈ సంవత్సరం ఒకసారి వచ్చింది. అందువలన డిసెంబర్ 4వ తారీఖున మన పరమ గురుదేవుల 152వ జయంతి ఉత్సవాన్ని కామన్న వలసలోనే కాకుండా హెడ్ క్వార్టర్స్ సిద్ధ సమాజం హెడ్ క్వార్టర్స్ బడగల్లోన, తదితర బ్రాంచెస్లోన, భవానీపురంలోన, మిగతా అఫిలియేటెడ్ ఆశ్రమంలోన, మరి భారతదేశం ఆవుల మలేషియా, సింగపూర్, అక్కడ కూడా బర్మా అనేక చోట్ల కూడా మన హోలీ ఫాదర్ శ్రీ స్వామి శివానంద పరమహంస వారి జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. సిద్ధ విద్యార్థి లోకానికి ఆది గురువు, పరమేష్ఠి గురువు అన్నీ కూడా శ్రీ స్వామి శివానంద పరమహంస వారు. ఇంకో సాంప్రదాయం క్రియాయోగ సాంప్రదాయం ఉంది. దానికి డెత్లెస్ సెయింట్ శ్రీ మహావతార్ బాబాజీ వారి పరంపరలోన లాహిరి మహాశైలు విశ్వేశ్వరగిరి గారు, పరమహంస యోగానంద వారి శిష్య పరంపర క్రియాయోగం జరుగుతుంది. అయితే క్రియాయోగానికి ఆది గురువు అయిన మహావతార బాబాజీ యొక్క వారి గురువు గారు ఎవరంటే భోగర్ మహాశైలు. వారు పళనిలోన సమాధి చెందున్నారు. భోగసిద్ధరే శివానంద పరమహంస ఒక అవతారం. అంటే శివానంద పరమహంస వారి 7 అవతారాల్లో భోగసిద్ధరు ఒక అవతారం. కొన్ని చోట్ల ఏం చెప్తారంటే భోగసిద్ధరే శివానంద పరమహంస వారికి గురువుగాను, ఇంకొన్ని చోట్ల భోగసిద్ధరికే శివానంద పరమహంస వారి గురువుగాను,
అగస్త్య మహర్షి, భోగసిద్ధరు వీరిద్దరికీ కూడా గురువుగా ఆ అరణ్యాల్లోన శివానంద పరమేశ్వరు బోధించినట్టు అనేక రకాల వర్షన్స్ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మన పరమ గురుదేవులు, మన గురుదేవులు బ్రహ్మర్షి సద్గురు శ్రీ స్వామి రామానంద పరమహంస వారు మన సాంప్రదాయం. ఇది ఇప్పుడు నేటి సాంప్రదాయం, గురు పరంపర. ఇక వారి వద్ద సిద్ధ విద్య పొందిన వారు అనేక మందికి మళ్ళా ఈ విద్యను ఉపదేశించి పరంపరగా అనేక చోట్ల ఈ విద్య కొనసాగుతుంది. అందరికీ ఇక ఫలమానికమైనది, ఆరాధ్యమైనది ఏంటంటే సిద్ధవేదం. సిద్ధవేదము, సిద్ధ విద్య, సిద్ధగురు, ఈ మూడు. సిద్ధవేదము, సిద్ధ విద్య, సిద్ధగురు మన అపర వాల్మీకి, పరంజ్యోతి, జగజ్యోతి శ్రీ స్వామి శివానంద పరమహంస వారు ఈ లోకానికి అసలు బ్రహ్మ విద్యా సాంప్రదాయ గురువుల్లోన బ్రహ్మ విద్య అంటే ఏమిటి అనేది శాస్త్రపరంగా వెళ్తోంది. ఓ ప్రక్క నుంచి, ఇంకో ప్రక్క నుంచి ఏంటంటే సామాన్యులకి అందుబాటులో ఉండే విధముగా గురు శిష్య సంవాద రూపంలో ఈ సిద్ధవేదం అనే గ్రంథం తెలిసింది. శివానంద పరమహంస వారు ముఖతః చెప్పినది. అయితే ఈ సిద్ధవేదం అనేది వేద సారమే. దీనిని అంతగా అర్థం చేసుకోవడం సులభం కాదు. శాస్త్రపరంగా కొన్ని గ్రంథాలు, అలాగనే సాంప్రదాయ గురువుల ద్వారా కొంత వేదాంతము, శ్రీమద్ భగవద్గీత, ఉపనిషత్తులు ఇవన్నీ ఆకలింపు చేసుకుంటూ సిద్ధ విద్యను అభ్యసిస్తే గాని సిద్ధవేదమని అర్థం చేసుకోవడం కష్టం. అచ్చ తెలుగులోన వారు అంటే మలయాళం, కన్నడం, తమిళము, తెలుగు, ఇంగ్లీష్ ఈ భాషల్లోన సిద్ధవేదం వ్రాయబడింది. ఈ సిద్ధవేదం అనేది వారు 3 సంవత్సరాలు కేసరి ముద్రలోన నిద్ర ఆహారాలు లేకుండా 3 సంవత్సరాలు ఒకే ముద్రలోన, ఒకే ఆసనంలోన దృష్టి పైకి పెట్టి వారు ఉండిపోయారు. అంతకుముందు కానీ తరువాత కానీ, అంతకుముందు వాల్మీకి మహర్షి వారు తపస్సు చేస్తుండగా వాల్మీకం పుట్ట అన్నట్లు మళ్ళీ ఈ కాలంలోన మన పరమ గురుదేవులు వారు ఈ సమాధిలో ఉండిపోయారు. అందువల్ల దీనిని అపర వాల్మీకి అని అంటారు. ఇక వారు చెప్పిన సిద్ధవేద సారంలోన కొన్ని విషయాలు, కొన్ని పాయింట్లు నేడు చర్చించుకుందాం. అందులో ముఖ్యమైనది, దీన్ని ఆకలింపు చేసుకుంటే మనం మోక్షాన్ని పొందేస్తాం. అది ఆకలింపు చేసుకోవడం ఎంత కష్టమో మీకు కొద్దిగా ఆలోచించి, సాధన చేస్తూ ఆలోచిస్తే అర్థమవుతుంది. అదేమిటంటే మనము నిత్యము అనుభవిస్తున్న జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు ఇవి రొటీన్గా మనం అనుభవిస్తున్నాము అని అనుకుంటున్నాం. కానీ వీటి లోపలికి వెళితే ఈ 3 స్వప్నాలే అని శాస్త్రము చెప్తోంది. సిద్ధవేదంలోన శివానంద పరమహంస వారు 7వ అధ్యాయంలోన 22వ అధ్యాయంలో కూడా తెలియజేశారు.
ఈ మూడు స్వప్నాలు ఏంటి అనేది మనకి ప్రశ్న ఉదయిస్తుంది. కానీ మనం కొద్దిగా పరిశీలించి చూస్తే జాగృత స్వప్న సుషుప్తి అవస్థలు కూడా మూడు కూడా సత్యము కాదు, నిజము కాదు. అందువలన ఇవి స్వప్నాలే. ఈ స్వప్నాలే అనే దానికి శాస్త్ర ప్రమాణం ఏం చెప్తుందంటే సదా ఇది అని ఐత్రేయ ఉపనిషత్తులను, దశోపనిషత్తులను, ఐత్రేయ ఉపనిషత్తులు బ్రాహ్మణ మంత్రం చెప్తోంది. ఆ సర్వేశ్వరుడు పరమేశ్వరుడు ఇక్కడ బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకొని ఇక్కడ ఇలా చీల్చుకొని లోపలికి ప్రవేశిస్తాడట. ఆ ప్రవేశించిన స్థలమే బ్రహ్మానందం. విదార్యే దయా ద్వారా ప్రాపద్యత విద్రుతున్నామ. అతను దానికి ఆ స్థానాన్ని విద్రుతి అంటారట వారు. వాస్తదేతదంధనం అది ఆనంద స్థితి. అక్కడి నుంచి కిందకి దిగుతారట పరమేశ్వరుడు. ప్రతి ఒక్క జీవుడు తలక ఈ బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకొని లోపల ప్రవేశిస్తాడు. ప్రవేశించి మూడు అవస్థలు కలుగుతాయట. మూడు అవస్థలు కూడా స్వప్నమే అని వారు అందులో గ్రంథంలో చెప్తారు. మన పరమ గురుదేవుడు స్వామి శివానంద పరమహంస వారు అదే విషయాన్ని సిద్ధవేదంలోన విశదీకరించారు. ఈ మూడు స్వప్నాలని. స్వప్నము అంటే అర్థం ఏమిటి? స్వప్నము అంటే ఒకటి సత్యము కాదు, రెండవది ఏంటంటే ఆ స్వప్నము అంటే కలగనేవాడికి అన్యంగా లేదు. స్వప్నం అంటే కల కనేవాడికి అన్యంగా లేదు, అది సత్యం కాదు. అంటే సత్యమైన వారెవరు? కల కనేవాడే. కల కనేవాడు సత్యము, కల మాత్రం సత్యము కాదు అని ఈ మూడు అవస్థలు అనిపిస్తున్నాడు. ఈ మూడు అవస్థల్లో ఉండే భోగాల్ని అన్నిటినీ, దుఃఖాల్ని అన్నిటినీ కూడా అనుభవిస్తున్నాడు. భోగాల్ని దుఃఖాల్ని అనుభవిస్తున్నాడు. ఈ అనుభవించడం అనేది అవి ఎప్పుడైతే మనకి స్వప్న అవస్థలే అని తెలిసినప్పుడు అనుభవించడం కూడా అది స్వప్నమే. ఆ విధంగా మనం సంసార దుఃఖ నివృత్తి పొందగలం. సంసార దుఃఖం లేకుండా ఉండడం కాదు, సంసార దుఃఖం ఉంటుంది, కానీ అది అనుభవించడం లేదు అనేది గ్రహించాలి. ఏమి ఇక్కడ ఈ స్వప్నము అనే దానికి శివానంద పరమహంస వారు ఒక చక్కని వివరణ ఇచ్చారు. ఏమిటంటే మనం రొటీన్గా జాగృత స్వప్న సుషుప్తి అని అంటున్నాం. జాగృత స్వప్న సుషుప్తి ఇలాగే రొటీన్గా తిరుగుతున్నాం. కానీ వారేం చెప్పారంటే మనం లోపల నుంచి పై నుంచి కిందకు వచ్చి స్వప్నంలోకి వచ్చాం. అయితే మొదట ఎక్కడుంది? వచ్చింది ఏంటది? స్వప్నం. మరి తిరిగి వెనక్కి వెళ్ళేటప్పుడు మూలస్థానానికి వెళ్తే జాగ్రత్త. సో మూలస్థానానికి వెళ్తే జాగ్రత్త, బయటకు వస్తే స్వప్నం. ఈ రెండింటి మధ్యలో సుషుప్తి. అది అంటే మనం నిత్యం అనిపిస్తుంది ఏంటంటే స్వప్నము, సుషుప్తి, జాగృతి. అది జరుగుతుంది మనలోన. స్వప్నము, సుషుప్తి, జాగృతి. అయితే ఇప్పుడు మనం ఏదైనా ఒక వేదాంతంలో ఏంటంటే ఈ జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మనం ఏంటంటాం? ఎక్కడి నుంచి వచ్చింది? అది బయట నుంచి వచ్చిందని అంటాం. బయట నుంచి రాలేదు, మన లోపల నుంచే వచ్చింది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీత్వం విద్యాంతర్గతం పశ్యన్ ఆత్మనిమాయ బహిర్వోద్భూతం యథానిద్ర్య సాక్షాత్ కృతే ప్రబోధ సమయే స్వాత్మానమే వాద్యం తస్మై శ్రీ గురుమూర్తియే నమేదం శ్రీ దక్షిణామూర్తియే అని దక్షిణామూర్తి స్తోత్రాల్లోన ఈ విశ్వానికి మన లోపల నుంచే
దర్పణలో దృశ్యం కనబడినట్టు మన లోపల నుంచి వచ్చి మన మనసులో ప్రతిబింబిస్తుంది అన్నమాట. ఏమి అందువలన ఏంటంటే ఈ వచ్చిందంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? తనలోంచి వచ్చింది. తనలోంచి వచ్చిన దానికి శివానంద పరమహంస వారు ఏం చెప్పారంటే, ఇక్కడ మనది బ్రహ్మము, బ్రహ్మస్థానం, బ్రహ్మము, అక్కడే శుక్లం ఉంది. ఈ సృష్టి ఎలా ఏర్పడినది అన్నదానికి ఇక్కడ ఇది బ్రహ్మము, ఈ బ్రహ్మస్థానమే అక్కడే ఉన్నది ఏంటంటే శుక్లం. ఆ శుక్లము నుంచి వాయు రూపంలోన, శక్తి రూపంలోన జీవశక్తిగా మారి మనసు ఏర్పడుతుంది. ఆ మనసు నుంచి ఇంకా కిందకు వచ్చి గుడ్డాకారంలో వచ్చి అహంకారం ఏర్పడుతుంది. అహంకారంగా ఏర్పడుతుంది. నేపాళం చెట్టు ఉంది కదా, ఆ నేపాలు చిన్న మొక్కలు ఉంటాయి. నేపాలు దాంట్లో మనం తీసామంటే, మొక్క తీసామంటే లోపల ఒక గొట్టంలా ఉంటుంది, పై లోపల నార ఉంటుంది. అది తీసేస్తే మనం ఇలా ఊదామంతా అందులో పాలు ఉంటాయి. ఆ నేపాలం చెట్టు చిన్న మొక్కే. కొంతమంది పళ్ళు కూడా తోముకుంటాం వాటితో, మెత్తగా ఉంటుంది. అది మనం అందులోంచి వచ్చిన పాలుని ఇలా ఊదామనుకోండి, గొట్టం ఇటువైపు అటువైపు కట్ చేసి మనం ఆ పాలుని ఊదామనుకోండి, అది బయట చివరికి వచ్చి ఒక బుడగాకారంలో ఏర్పడుతుంది. దానినే అహంకారం అన్నారు. అహంకారం గ్రుడ్డు అండాకారంలో ఏర్పడింది అన్నారు. అదే విధంగా మన సుషుమ్నాలోంచి ఈ పైన బ్రహ్మం అనే నుంచి ఆ జీవశక్తి సుషుమ్నాలోంచి కిందకు వచ్చి బయటకు వచ్చి అండాకారం, గ్రుడ్డాకారంలో అహంకారం ఏర్పడుతున్నది. ఆ అహంకారమే ఈ సృష్టి అంతా. ఈ సృష్టి అంతా కూడా అహంకారమే. ఏంటి అందువలన ఇక్కడ మామూలు వేదాంత పరిభాషలు ఏంటనుకుంటామంటే, మనోబుద్ధి చిత్త అహంకారం 4 ఒకటే అని మనం వెళ్తున్నాం. ఏంటి దీనికి ఈ మనస్సు అనే దాన్ని ప్రత్యేకించి చెప్పినది ఎవరంటే, ఆ మనస్సు యొక్క నిర్వచనం చెప్పేది ఎవరంటే శివానంద పరమహంస. వేదంలో కానీ ఉపనిషత్తుల్లో కానీ చెప్పబడినా సరే స్పెసిఫిక్గా ఎవరు చెప్పలేని పరిస్థితి ఆ మనస్సు గురించి. ఏమిటా మనస్సు అంటే, మనసు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, జీవుడు అనే పదం వాడాం. జీవుడు అంటే ఏంటంటే, జీవుడు, మనసు, ప్రాణము ఇవన్నీ ఒకటని వేదంతో చెప్తున్నాం. ఇక్కడ వారు వాడింది ఏంటంటే, అందరిలో ఉండే చైతన్యమే జీవుడు. దట్ ఈజ్ యూనిఫార్మ్ త్రూఅవుట్. అన్ని జీవుల్లో కూడా ఆ చైతన్యమే ఉన్నది. ఆ చైతన్యానికే ఇంకొక పేరు జీవుడు అన్నారు. దానినే ఈశ్వరుడని కూడా అన్నారు. కాబట్టి జీవుడు, ఈశ్వరుడు, చైతన్యం అంతా ఒకటే. దానికి ఈ సృష్టిలో భేదాలు లేవు, జాతి మత భేదాలు లేవు, మరి ఇతర స్వపర భేదం, పరభేదం ఇలాంటివి ఏవి లేవు. ఆ చైతన్యం నుంచి, ఆ జీవుడి నుంచి జీవశక్తిగా రూపంలోకి వచ్చి మనసు ఏర్పడినది. ఈ మనసు ఎప్పుడైతే ఏర్పడినదో ఆ చైతన్యం, ఆ యూనిఫామిటీ పోయింది. వెస్ట్లోకి వచ్చేసాము. అప్పుడే మనసు ఏర్పడింది. ఎప్పుడు వెస్ట్లోకి వచ్చాం. వెస్ట్ అంటే ఏంటంటే ఇండివిజువల్. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ కిందకు వచ్చేసరికి గ్రుడ్డాకారంలో అహంకారం ఏర్పడింది. ఈ అహంకారం అనేది పోవాలి. అహంకారం పోనిదే మనకి మోక్షం లేదని కదా అంటున్నా. నేను, నాది అనే భావన ఉండటం వల్లే ఇదంతటికి బంధం. అది పోతే మోక్షం అని చెప్తున్నారు. ఈ అహంకారం మనకి రోజు పోతుంది. ఎవరైనా గ్రహించామా?
అహంకారం మనం ఏం ప్రయత్నం చేయకుండా రోజు పోతుంది. ఎప్పుడు? నిద్రలో. అయితే నిద్రలో ఏం జరుగుతుంది? నిద్రలో ఏముంటుంది? వేదాంతంలో నిద్రలో మనసు లేదంటున్నాం. నిద్రలో మనసు లేదని అంటున్నాం. శివానంద పరమహంస వారు అక్కడ రుజువు చేశారు, నిద్రలో కూడా మనసు ఉంది. నిద్రలో కూడా మనసు ఉంది. అయితే ఆ మనసు అనేది జీవుడి నుంచి వేరే ఉంది. నిద్రలో కూడా ఆ మనసు అనేది జీవుడి నుంచి వేరే ఉన్నది. ఆ మనసే బయటకు వచ్చి అహంకార రూపంలో ఈ సృష్టించుతుంది. ఏంటి? ఈ సృష్టిలోకి వచ్చామంటే మనం అహంకారంలోకి వచ్చాం. మళ్ళీ నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఈ అహంకారమే అవుతుంది. ఈ అహంకారం జీవుల్లో లయమవుతుంది, మనసులో లయమవుతుంది. ఈ అహంకారం అనేది మనసులో లయమవుతుంది. నిద్రలో మాత్రం మనసు ఉంటుంది. ఆ నిద్రలో ఉండే మనసు జీవుల్లో లయం అవడానికే సాధన. సాధన అంతా ఏంటంటే నిద్రలో ఉండే మనసు జీవుల్లో ఐక్యం అవడానికి అవసరం చేసేది ఏంటంటే అది సాధన. అది దానంతటి అది లయం కాదు. దానంతటి అది లయం కాదు. ఇది మాత్రం వస్తూ పోతూనే ఉంటుంది. ఏది? ఈ అహంకారం ఇవన్నీ వస్తూ పోతూనే ఉంటుంది. అది మాత్రం లయము కాదు. దీనిని రమణ మహర్షి ఉపదేశాలలో వారు ఒక పరిభాషలో చెప్పారు. లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునర్భవతి నోమృతం అన్నారు వారు. లయ వినాశనే. లయం అంటే ఏంటి? రోజు మనం నిద్రలోనే వెళ్ళేటప్పుడు ఈ అహంకారంతో వచ్చిన ఈ వృద్ధ ఇదంతా కూడా నిద్రలో లయమవుతుంది. ఏంటి? లయగతం పునర్భవతి. అది మళ్ళీ మెలకు వచ్చేసరికి మళ్ళీ వస్తుంది. నోమృతం. లోపల నాశనం అయిపోయింది మాత్రం అది తిరిగి రాదు. ఏంటి? అయితే లయము వినాశనం అని రెండు వివరించి చెప్పారు. లయం అంటే రోజు వెళ్ళొచ్చేది. వినాశనం అంటే పూర్తిగా మనసు జీవుల్లో ఐక్యమైపోవాలి. మనసు జీవుల్లో ఐక్యమైపోవాలి. అది అయిపోవాలంటే అది రోజు జరగదు. అది ప్రత్యేకమైన ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే గాని జీవుడులో మనసు ఐక్యం కాదు. ఏమి అంటే మనం రోజు నిద్రపోతున్నప్పుడు మనసు లేదు అని మామూలుగా అనుకుంటున్నాం. ఏ మనసు లేదు? అహంకారంతో కూడిన మనసు లేదు అక్కడ. కానీ మనసు ఉంది. అక్కడ కూడా శ్వాస ఉంది. అక్కడ కూడా లోపల ఈ సృష్టి తాలూకా మూల బీజం ఉంది. అది సుషుప్తి. అందుకని వేదాంతంలో దీని క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆ మీదకు వెళ్తే అంతా తేడతెల్లంగా ఉంటుంది. ఏమి? ఇప్పుడు ద్వైతస్య అగ్రహణం తుల్యం ఉభయో ప్రాజ్యతుర్యయో అంటే ఈ జీవుడు ఎప్పుడు కూడా అద్వైత స్వరూపుడే. అంటే ఆయనకంటే అన్యంగా ఏమి లేదు. అన్యంగా ఉన్నదంతా కూడా స్వప్నమే. ఏంటి? మనం దీన్ని ప్రాజ్యుడు అంటాం. నిద్రపోయేటప్పుడు ఈ జీవుడి పేరు ప్రాజ్యుడు అంటారు. తుర్యుడు ఒకడు ఉన్నాడు. ఈ తుర్యుడికి ఈ గాఢ సుషుప్తులు ఉండే ప్రాజ్యుడికి వీళ్ళిద్దరూ ఒకటే. వీళ్ళిద్దరూ అద్వైత స్వరూపులే. అయితే బీజ నిద్రాయుత ప్రాజ్ఞ సాచతుర్యేన విద్యతే. బీజము నిద్రతో ఉండేవాడికి సుషుప్తి. అది తుర్యుడిలో లేదు. ఆ తుర్యుడు లేదంటే ఈ బీజ అనేది సంసార బీజం అనేది మనసులో ఉంది. దానిని యోగ అగ్ని చేత దహనం కానిదే, దగ్ధం చేయనిదే ఆ తుర్యులోకి చేరదు.
అందువలన యాక్చువల్గా చెప్పాలనుకుంటే హృదయము హృదయము అంటే ఏంటంటే మనం ఏంటంటాం, హృదయం ఇది అంటాం. ఇది కాకుండా అసలైన సూక్ష్మ హృదయం ఇది. ఈ హృదయం అనేది బీజముతో ఉంటే హృదయము, బీజం లేకపోతే అదే తురియం. నేత్రస్థం జాగృతం విద్యాత్ కంఠే స్వప్న సమావిశేత్ సుషుప్తౌ హృదయస్థంతు తురియం మూర్ధ్యవస్థితం అని గౌడుపాద కారికలు చెప్తున్నారు, గౌడుపాద మహర్షి. ఈ ఈ జీవుడు నేత్రస్థం జాగృతం విద్యాత్ అంటే ఇక్కడ జాగ్రత్త అవస్థలో నేత్రం దగ్గర ఉంటాడు. కంఠే స్వప్న సమావిశేత్ కంఠంలోని స్వప్నంలో కంఠం దగ్గర ఉంటాడు అంటే ఇక్కడి నుంచి కిందకు వచ్చాడని అర్థం కాదు. ఈ కంఠం కాదు, లోపల రంధ్రం ఉంది, అక్కడ కంఠంలో ఉండేదే స్వప్నం. కంఠే స్వప్న సమావిశేత్ సుషుప్తౌ హృదయస్థంతు ఈ హృదయం కాదు, అక్కడ హృదయం ఉంది. తురియం మూర్ధ్యవస్థితం అక్కడ తురియం ఏంటంటే మూర్తిలో ఉంది. అంటే ఆ బీజ నిద్రతో ఉండేటప్పుడు తురియం అంటున్నాం, లేనప్పుడు తురియం అంటున్నాం, లేకపోతే హృదయం అంటున్నాం. రెండు ఒక దగ్గరే సెపరేట్గా చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే బీజ నిద్రతో ఉన్నాడు కాబట్టి. ఏంటి అంటే ఇప్పుడు ఆ తురియం దగ్గర నుంచి కిందకు వచ్చేటప్పుడు ఈ సంసార బీజముతో వస్తూ ఇక్కడ అహంకారంలోకి వచ్చి ఇదంతా సృష్టించుకున్నాడు. ఈ అహంకారము వెళ్ళి మనసులో కలిసేదేదో అదే మూలాధారం. మనం షట్చక్రాలు అని అందరూ అంటున్నారు, ఈ చక్రాలు కావు. ఇది మానసికంగా జ్ఞానపరంగా ఆలోచించవలసింది ఏంటంటే ప్రతిరోజు కూడా మనం అనుభవిస్తున్న ఈ ప్రపంచం అంతా కూడా ఈ అహంకారంతో కొన్ని ప్రపంచం అంతా కూడా నిద్రపోయేసరికి ఇది అందులో లయం అవుతుంది. కానీ అక్కడ మనసు ఉంటుంది. ఆ మనసు అనేది ఈ అహంకారానికి మూలాధారము. అంటే నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభించాలి? మీదకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి. వెళ్ళాలంటే మూలాధారం అంటే ఏంటంటే మనసు. దానికి శివానంద పరమహంస వారు 22వ అధ్యాయంలో అంటే ఇదంతా నేనంతా కలిపి చెప్తేనే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు మాత్రం బిట్టుగా మీకు కనబడుతుంది. బట్ అవన్నీ మీకు అది అర్థం కావాలి. అది అయితే కానీ ఈ 3 స్వప్నాలని తెలియదు. ఏంటి 3 స్వప్నాలని తెలియదు. ప్రతి బిట్టు కూడా వివరించాలి. వారు ఏం చెప్పారంటే ఈ జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థలు ఉన్నాయి చూసారా, ఈ అవస్థలకి దానికి కరస్పాండింగ్ గా వారేంటంటే జీవుడు, మనసు, అహంకారము అని చెప్పారు. జాగృత స్వప్న అవస్థలు అంటే సుషుప్త అవస్థలు అంటే మనం అనుకునేవి కావు. దానికి వారు ఒక్కొక్క దానికి 3 అవస్థలు ఉన్నాయన్నారు. మళ్ళీ జాగృత్ అదే జీవుడు, మనసు, అహంకారానికి ఒక్కొక్క దానికి 3 అవస్థలు ఉన్నాయన్నారు. ఆ 3 అవస్థలు ఏంటి? స్వప్నం, సుషుప్తి, జాగృతి. జాగృతి అంటే మూలస్థానం పైనుంచి, మధ్యలో వచ్చేది సుషుప్తి, బయటకు వచ్చేది స్వప్నం. ఈ స్వప్నం అనేది అహంకారము అనే దానిలోంచి వచ్చింది. అంటే అందువలన అహంకారంలో సృష్టింపబడినది ఈ దేవత ప్రపంచం కూడా ఇది లేనిది కనుక దీన్నే స్వప్నము అన్నారు. ఇది స్వప్నం అన్నారు. ఈ స్వప్నం అనేది మళ్ళీ ఎక్కడి నుంచి రోజు ఎక్కడికి వెళ్తున్నాం? సుషుప్తిలోకి వెళ్తున్నాం, ఆధారం దగ్గరికి. మూల ఆధారం. మూలం అంటే వేరు, ఆధారం అంటే స్థానం. మనకి అహంకారానికి స్థానం ఎక్కడంటే మళ్ళీ ఆ మనసు ఎక్కడుందో అక్కడ. ఏంటి అక్కడికి వెళ్ళేటప్పుడు దాన్ని మళ్ళీ స్వ అధిష్టానం అవుతుందని
ఆ స్వాధిష్టానం అంటే తన స్వస్థానం చేరుతుందని, స్వాధిష్టానం నుంచి మరల మణిపూరకం అవుతుందని, ఆ మణిపూరకంలోనే మన సాధన ద్వారా మణి, ప్రకాశించే మణి అంటే మనం ఇక్కడ జ్యోతి దర్శనం చేసుకుంటామని, ఇంకా మీదకు వెళితే అనాహతం అది కూడా ఆరిపోతుందని, అగ్ని ఆరిపోయే స్థితిని అనాహతం అంటారు. ఏంటి వేదాంత పరిభాషలో అనాహతం అంటే హృదయస్థానము. ఏంటి ఈ హృదయస్థానంలో ఒక శబ్దం వస్తుంది, ఆ శబ్దమే జ్యోతిగా మారుతుందని అలా చెప్పబడింది. అందువల్ల ఏంటంటే ఈ ఏ సందర్భంలో ఏ పదప్రయోగం ఉందో అదే తీసుకోవాలి తప్పించుకొని వేదాంతంలో తీసుకురావడానికి వీల్లేదు. ఆ అనాహతమైన తర్వాత విశుద్ధి తర్వాత ఆజ్ఞ అని మన మనసులోని మార్పులనే చక్రాలు ఉన్నారు. శివానంద పరమేశ్వర చక్రాలు ఈ స్థూల శరీరంలో కాదు, మన మీదకు వెళ్తున్న కొద్దీ మనసులోని మార్పులు. మనసులో మార్పులు అంటే అర్థం ఏమిటి? మనసులో మార్పులు ఎప్పుడు వస్తాయి? అది శుద్ధం అవుతున్న కొద్దీ. ఎప్పుడు శుద్ధం అవుతుంది? అది దగ్ధం అవుతున్న కొద్దీ. ఎలా దగ్ధం అవుతుంది? యోగాగ్ని చేత దగ్ధమే శుద్ధం అవుతుంటే దానిలోన ఈ మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం అనేది అవి స్థితులు మారుతాయి. కాబట్టి ఈ షడాధారాలు 6 చక్రాలు ఎక్కడున్నాయి? ఇక్కడ ఒకదాని మీద ఉండేది కాదు, అన్ని ఒక దగ్గరే ఉన్నాయి. ప్రారంభ దశలో మూలాధారం అంటారు, అదే ఆఖరి దశలో ఆజ్ఞ అంటారు. సరే, ప్రారంభ దశలో మనసు మూలాధారం, తర్వాత సాధన పరాకాష్ఠలకు వెళ్ళేప్పుడు అదే ఆజ్ఞ అంటారు, తురియమనంటారు. కాబట్టి దీనికి ఈ స్వప్నము అనే దానికి శివానంద పరమహంస 7వ అధ్యాయంలో ఒక చక్కని ఉదాహరణ చెప్తారు. ఏమిటంటే, మనం నిద్రలో ఉండేటప్పుడు ఏమి లేదు, ఏం కనబడుతుందా? ఏమి కనబడదు. మనం మెలకు వచ్చేసరికి ఈ జడం అన్నారు దీన్ని. ఈ జడం ఏంటి? మనకి లోకం అంతా దేనిలో ఉంది? ఈ జడములోనే ఉంది. ఈ జడానికి 2 పోర్షన్స్ ఉన్నాయి, స్టోరీస్. అప్పర్ పోర్షన్, లోయర్ పోర్షన్. ఇది స్వగృహం, ఇది మనము వ్యాపారం చేసే స్థలం. ఈ కిందకు వచ్చేది వ్యాపారం చేసే స్థలము, పైన ఉండేది స్వగృహం అన్నారు. ఈ స్వగృహంలో ఉండే వ్యక్తే కొంత దూరం ఎక్కడో వెళ్ళి వ్యాపారం చేస్తున్నాడు. ఏంటి వ్యాపారం చేస్తున్నాడు? సాయంత్రం అయ్యేసరికి ఏం చేస్తాడు? అవన్నీ అక్కడ అన్ని మూట కట్టేసి మళ్ళీ స్వగృహానికి వచ్చేస్తాడు. అదేవిధంగా మనలో కూడా ఏంటంటే, మనం నిద్రపోయేసరికి ఈ వ్యాపారాలన్నీ కూడా మూటగట్టి ఇక్కడ చేరుకుంటాం. మళ్ళీ తెల్లవారేసరికి వ్యాపారంలోకి వస్తున్నాం. వ్యాపారంలోకి వస్తున్నాం. ఆ వ్యాపారానికి వారు ఏం చెప్పారంటే, ఈ చింతలు, భ్రమలు అనే సరుకులు పట్టుకుని వ్యాపారం చేస్తున్నప్పుడు లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు అన్నీ అనిపించిన తర్వాత మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఎక్కడికి వస్తున్నాడు? స్వగృహానికి వస్తున్నాడు. ఈ స్వగృహంలో కానీ ఈ వ్యాపారంలో కానీ అన్నీ ఒక నిద్రలో చేస్తున్నాడు. అది అసలు విషయం. జాగృతి, స్వప్నం అనేది 2 వచ్చాయి. ఏంటి ఈ జాగృతి అంటే ఏంటి? వ్యాపారం చేసే సమయాన్ని జాగృతి అంటున్నాం. ఏంటి ఆ వ్యాపారం నిర్మించి స్వగృహంలో వచ్చేసరికి స్వప్నం అంటున్నాం. ఏంటి కానీ నిజానికి ఏంటంటే, మనము ఆ స్వస్థానం బ్రహ్మము నుంచి కిందకి దిగజారిపోయిన తర్వాత మన పూర్తిగా సుషుప్తిలోనే ఉన్నాం, నిద్రలో ఉన్నాం. అంటే ఏమీ తెలియని స్థితిలో ఉన్నాం. ఆ ఏమీ తెలియని స్థితిలో నుంచి మళ్ళీ 2 అవస్థలు కలిగాయి. ఏమిటా అవస్థలు? స్వప్నము, జాగృతి. జాగృతి అంటున్నాం. సుషుప్తి. యాక్చువల్ సుషుప్తి. మనం నిద్రపోతున్నామని నిద్రపోతున్నావా? పోవట్లేదు.
ఏంటి నిద్రపోతున్నది సుషుప్తి అనేది సుషుప్తి కాదు, అది అది వ్యాపారం విరమణ చేసే స్థలం. సుషుప్తి అనేది ఏంటంటే మొత్తం సుషుప్తే, అక్కడ జాగృతి. మర్చిపోవద్దు, జాగృతి అనేది ఒకే ఒక్క అవస్థ. అక్కడ ఉంటే ఈ మూడు ఉండవు. కిందకు వచ్చి మనం నిద్రలో సుషుప్తిలోకి వచ్చి దీనికి మూడు అవస్థలు పెట్టుకున్నాం. మూడు అవస్థలు ఎలాగో నిద్రలో ఉన్నా కూడా గాఢ నిద్ర అనే పెద్ద మండపంలో అందులోంచి రెండు అవస్థలు తీసుకొచ్చాం. ఏమిటవి? సుషుప్తి, అదే జాగృతును, స్వప్నం. ఇందులో స్వప్నం సోకాళ్ళు స్వప్నం అంటే ఇప్పుడు ఏంటంటే మనం రోజు చేసేది ఏంటంటే మెలకు ఉండే ఇది స్వప్నమే. మనం పడుకునేది కూడా స్వప్నమే. మెలకు ఉండేది స్వప్నమే, పడుకునేది కూడా స్వప్నమే. అయితే మన జీవయాత్ర ఎక్కడి నుంచి జరుగుతుంది? స్వప్నం నుంచి స్వప్నము, స్వప్నం నుంచి స్వప్నం, అంతే తప్పించి కానీ మనం ఎప్పుడు మెలకులో లేము. అర్థమైందా? ఇదే చాలా స్వప్న అని వారు చెప్పడం ఉద్దేశం ఏంటంటే మనం స్వస్థానాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టామో, యథార్థం ఎప్పుడైతే తెలుసుకోలేకపోయామో మనం సుషుప్తిలోకి వచ్చాం. గాఢ అజ్ఞాన స్థితిలో ఉన్నాం. ఆ అజ్ఞాన స్థితిలోంచి రెండు దశలు ఓపెన్ చేశాం. అదేమిటంటే ఒక స్వప్నం నుంచి ఇంకో స్వప్నంకి వెళ్ళడం. అది కళ, ఇది కళ. అద్వయంచ దయాభాసం మనస్వప్నేన సంశయ, అద్వయంచ దయాభాసం తథా జాగృన్న సంశయ. గౌడుపాద కారికులు మహానుభావులు. వారంతా మనకి ఏంటంటే ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటాయేమో అని వారన్నీ చాలా స్పష్టంగా చెప్పారు. అది మన గురువు గారు చెప్పబట్టి మనం మాట్లాడుతున్నాం. ఏమి? అద్వయంచ దయాభాసం. ఎప్పుడైతే మనం ఇక్కడ ఉండేటప్పుడు మనం అద్వైత స్వరూపుడే, అద్వైతమే జీవుడు అంటే అద్వైత స్వరూపుడే. దాని నుంచి కిందకు వచ్చేసరికి ద్వయ అభాసమైంది, రెండుగా ఏర్పడిందట. దేనివల్ల? మనస్వప్నేన సంశయ. మనస్సు ఏర్పడి స్వప్నంగా మారుతుంది. నో డౌట్. అంటే మనసు వచ్చేసింది ఎప్పుడు? ద్వయంలో వచ్చేసాం. ఏంటి మనస్వప్నేన సంశయ అంటే మన స్వప్నంలో ఉన్నాం, కలగంటున్నాం. కలగనేటప్పుడు ఇద్దరమా ఒక్కరా? నిద్రలో ఉండేటప్పుడు ఇద్దరమా ఒకరా? ఒకరే, కానీ అన్యంగా భావిస్తున్నాడు. మన స్వప్నే న సంశయ అంటే స్వప్నంలో ఒక్కడైనా సరే ఇద్దరుగా ఎలాగైతే కనిపిస్తున్నారో అద్వైత స్వరూపంలో ద్వైతంగా ఎలా భాషిస్తుందో. అద్వైత దయాభాసం తదా జాగరణ సంశయ. మన స్వప్నంలో మనకంటే వేరుగా ఉన్నది అని అనుకున్నప్పటికీ కూడా స్వప్నం తనకంటే వేరుగా ఎలా అయితే లేదో ఈ జాగృత అవస్థలో కూడా తనకంటే ఈ జాగృత అవస్థ అనేది వేరుగా ఉన్నట్టు కనిపించినప్పటికీ కూడా ఇది కూడా స్వప్నంలో వలె ఇది కూడా ఈ ప్రపంచం అంతా కూడా వేరుగా లేదు. తథా జాగృన్న సంస్థ, అదే విధంగా జాగృత అవస్థలో కూడా లేదు అన్నారు. అయితే ఇప్పుడు జాగృత అవస్థ కూడా ఏంటిది? స్వప్నము. మరి స్వప్నావస్థ స్వప్నము కాబట్టి ఆ స్వప్నం నుంచి ఈ స్వప్నంకి, ఈ స్వప్నం నుంచి ఆ స్వప్నంలోకి వెళ్తూనే ఉన్నాం. అంత తప్పించి మనం ఎప్పుడు కూడా ఆ జాగృత అవస్థలోకి వెళ్ళలేదు. సో జాగృత అవస్థ ఒకటి అది ఉంది, అది ఎప్పుడు చేరలేదు. కానీ ఇందులోంచి అందులోకి, అందులోంచి ఇందులోకి మారుతూనే ఉన్నాం. అది స్పష్టమైంది కదా. లేవు అనే విధానం అయిపోయింది. ఈ రెండు స్వప్నం అయినప్పుడు ఇందులో ఈ దీర్ఘ స్వప్నం ఏది అని అడిగారు. దీర్ఘ స్వప్నం ఏదంటే ఇప్పుడు ఉండేది, మనం ఇప్పుడు అనిపించే అవస్థే దీర్ఘ స్వప్నము అని శిష్యుడు చెప్తే అది ఎంత మాత్రం కాదన్నారు. సిద్ధవేదం ఉన్నట్టంటే సామాన్యంగా మనకు అర్థమైనట్టే ఉండి ఏదో సమాధానం చెప్పేసరికి శివానందపురం టపీమని కాదు అని అనుకుంటారు. ఇంకా సత్యం చెప్పడానికి ఏంటి? అయితే మరి ఏది స్వప్న దీర్ఘ స్వప్నం అంటే అదే ఈ మన కలగంటున్నాం చూసారా నిద్రలోన, ఆ కలకనేటప్పుడు స్వప్నం ఎంత ఉంటుంది అని అంటారు. మహా అయితే 1 నిమిషం ఉంటుంది అంతే. మనకు అలాగానే నిమిషాల తరబడి, గంటల తరబడి మనం ఎంతో కలగంటున్నట్టు ఉంటాం. కానీ కనేది మాత్రం మ్యాక్సిమం 1 minute.
ఏంటి ఆ 1 minute ఎంతో కంటున్నాం. ఏంటి ఎంత కంటున్నాం? ఆ స్వప్నంలోనే, ఆ కల్లోనే ఏంటి మనం పుట్టినట్టు, పుడుతూ పెరిగినట్టు, మనతో పాటు ఇంకెవరో పుట్టినట్టు, వాళ్ళు కూడా పెరిగినట్టు, వాళ్ళతో మనకి పెళ్లి సంబంధం అయినట్టు, పెళ్లి సంబంధం అయిన తర్వాత పిల్లలు కన్నట్టు, సంసారం చేసినట్టు, మళ్ళీ ఇందులోనూ పెద్దవాడైతే తను చనిపోయినట్టు, తర్వాత ఆయన చనిపోయినట్టు, ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయినట్టు, వీళ్ళు కూడా చదువు పెద్దవాళ్ళు అయిపోయి మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకున్నట్టు, ఏంటి వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతే వీళ్ళు చనిపోయినట్టు, వాళ్ళకి పిల్లలు కలిగినట్టు, ఇవన్నీ వస్తుంటాయి లేదా? ఎంత దీర్ఘ స్వప్నం అది! నిజంగా అన్నిటికంటే దీర్ఘ స్వప్నం ఏది? ఈ నిమిషంలో ఉండేదే దీర్ఘ స్వప్నం. మనం ఏంటనుకుంటున్నామంటే ఈ ఒక్క జీవుడు, ఈ జడంతో కూడిన జన్మ, ఇది మాత్రం జీవితాంతం అనుభవిస్తూ ఇదెంతో కాలం అని మనం అనుకుంటున్నాం ఇదే దీర్ఘ స్వప్నం అని. కాదు, అందులో మాత్రం ఇప్పుడు చనిపోయినట్టు, మళ్ళీ పుట్టినట్టు, ఇంకా ఎన్నో జన్మలు ఎత్తినట్టు అనేక రకాలుగా ఆ కాలంలో అనిపిస్తుంది. కాబట్టి దీర్ఘ స్వప్నం ఏది? మనము కలగంటున్న దాంట్లోనే అదే దీర్ఘ స్వప్నం, ఇది కాదు అని శివానంద పరమస్వారు రుజువు చేశారు. ఏమి అందువలన ఏంటంటే మనం ఎంత సాధన చేసినా మోక్షం ఎప్పుడో ఎంత దూరంలో ఉందో అనే రకాలుగా మనం భావిస్తున్నాం. కానీ వివేకము అనే జ్ఞానం ఉపయోగిస్తే, సాధన చేస్తూ వివేకము విచారణ అనేది ఉపయోగిస్తే మనము ముక్తులమయ్యే ఉన్నాం. ఎలా ముక్తులమయ్యే ఉన్నాము? ఉండేది ఒక్కడే, జీవుడు ఒక్కడే, ఈశ్వరుడు ఒక్కడే, అది నివ్వే. ఏంటి నాకు ఈ లేని అభాష నేనే కల్పించుకొని దానిలో పడి ద్వైతంలోకి వచ్చి ఈ సంసారంలోకి వచ్చి మళ్ళీ సంసార నివృత్తికి ఉపాయము, సంసారంలో బాధలు ఇవి అనిపించుకునేసరికి ఇదంతా పెద్ద చాటభారతం అయిపోతుంది. చాటభారతం అయిపోతుంది. కానీ శివానంద పరమేశ్వరు వారు చెప్పిన ఈ సూత్రాన్ని గ్రహిస్తే ఏంటంటే, మీరు ఉండే స్థితులన్నీ కూడా స్వప్నాలే, నీ నిజస్వరూపము నీవు ఆ ఈశ్వరుడవే, జీవుడవే. ఏంటి అయితే ఊహిస్తే అనుకుంటే అయిపోవు. నీవు లోపల ఈ శ్వాసని సమీరణం అంటారు చూసారా? సమీరణం అని విన్నారా? సమీరణం, సమీరణం. అది సమీరణము ఎప్పుడు జరుగుతుందంటే యోగ సాధనలో జరుగుతుంది. ప్రతిరోజు రాత్రి నిద్రలో కూడా జరుగుతుంది. ప్రతిరోజు రాత్రి నిద్రలో జరుగుతుంది, యోగ సాధనలోనే జరుగుతుంది. నిద్రలో జరిగే సమీరణం ఏంటంటే అది కింద స్థాయిలో సుషుమ్నలోంచి ఆడుతుంటుంది, సుషుమ్నలోంచి తిరుగుతుంది. ఏంటి అందునే ఇక్కడ మెలకు ఉండదు. సుషుమ్నంలో అయితే ఉంటుంది ప్రాణం, మనసు, కానీ కిందకు ఉంటుంది. ఈ శిరస్సుకి రక్త ప్రసరణ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఏమీ తెలియని స్థితిలో ఉంటాం. అందువల్లే సుషుప్తి అజ్ఞాన దశ అన్నారు. ఏమిటి ఇప్పుడు మనకునే జాగ్రత్త అవస్థ ఏంటంటే మనకి తెలివితేటలు ఉన్నాయి, కాకపోతే సత్యానికి అన్యంగా ఉన్నాయి. కానీ ఆ మనసు ప్రాణం అనేది సుషుమ్నా నుంచి బయటకు వచ్చాయి. ఇప్పుడు బయటకు వచ్చున్నది శ్వాస, ఇప్పుడు ఇలా ఆడుతుంది బయటికి. జాగ్రత్త నిద్రలో ఏంటంటే లోపలే ఆడుతుంటుంది. ఆ లోపలే ఆడుతున్న దానికి సమీరణం ఉన్నారు. ఈరణం, ఈరణం అంటే రంగరించటం. ఏంటి ఇంకొక అర్థం ఏంటంటే సమీరం అంటే వాయువు అని అర్థం. ప్రాణ వాయువు సమీరుడు అంటారు. ఆంజనేయ స్వామి వారిని సమీరుడు అంటారు. కాబట్టి ఆ వాయువు అనేది మన లోపల నిద్రలోనూ అది వెళ్తోంది. ఏమి మనం మెలకులోకి వచ్చిన వెంటనే అది వక్రీకరింపబడుతుంది, బయటకు వస్తుంది. బయటకు వచ్చేసరికి ఇదంతా ఏమవుతుంది? అహంకారంలోకి వచ్చాం, సుషుప్తిలోకి, అది ఈ సృష్టిలోకి వచ్చాం, అహంకారంలోకి వచ్చాం. ఈ అహంకారములో బంధింపబడి
మళ్ళీ దీని నుంచి విముక్తి పొందడానికి మళ్ళీ అహంకారంలోనే సాధన చేస్తున్నాం. చూసారా, మనం చేసిన సాధన అంతా ఎక్కడ? ఈ అహంకారం, ఈ శరీరం అనే అహంకారంలోనే వచ్చి ఈ శరీరంలోనే అహంకారంతోనే మనము సాధన చేస్తూ భయపడిపోతున్నాం. ఏంటంటే తెలియని వాళ్ళకి తెలియనే పోయింది, తెలిసిన వాళ్ళకి కూడా భయమే. ఏంటంటే ఎన్నాళ్ళు, ఎప్పుడు, ఏంటి అనే అనేక రకాలుగా మనకి ఇదంతా వస్తుంది. కానీ సింపుల్గా శివానంద పరమహంస చెప్పారు ఏంటంటే, నాయన నువ్వేది చెయ్యి ఇదంతా స్వప్నమే, నువ్వేది చెయ్యి అంతా స్వప్నమే. అది సుషుప్తి అయితే సుషుప్తి అయినా లేనిదే, మరి జాగృత అవస్థ అనేది కూడా లేనిదే, మరి స్వప్నావస్థ కూడా లేనిదే అని విశ్లేషించి చూడు. అయితే ఈ విశ్లేషించి చూస్తే ఏమైంది? ఈ మూడవస్థలు కూడా నీ చుట్టూ లేనివి తిరుగుతున్నాయి. నేను అద్వైత స్వరూపుడైన జీవుడను లేదా ఈశ్వరుని, నా చుట్టూ ఏం తిరుగుతున్నాయి? ఇవన్నీ జాగృత స్వప్న సుషుప్త అవస్థలన్నీ తిరుగుతున్నాయి. ఈ దేని వల్ల వచ్చాయి? ఇవి శ్వాస వలన. అందుకు చెప్పారు ఏంటంటే, ఆ మనసు ఏర్పడిన తర్వాత, జీవుడి నుంచి మనసు ఏర్పడిన తర్వాత, మనసు నుంచి అహంకారం వచ్చిన తర్వాత సృష్టి అంతా ఏర్పడింది. అహంకారం మనసులో లైవ్ అయిపోతుంది. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే 30 సాధనలు అందరూ చేస్తుంది ఏంటంటే ఈ అహంకారం మనసులో లైవ్ అవ్వడానికే. అందువల్లే అలాగోలా ఉంటున్నారు. ధ్యానం అని చెప్పు ఏదో ఉంటుంది, దానికి సాధన లేదు. ఏంటి దానికి ఏం సాధన లేదు. మనం జస్ట్ కళ్ళు మూసుకుంటే ఆ నిద్ర మైకులోకి వెళ్ళేసరికి ఇదంతా కూడా లైవ్ అయిపోతుంది. కానీ చిక్కొచ్చింది ఏంటంటే ఆ లోపల ఉండే మనసు అనేది జీవుల్లో ఐక్యం కావాలి. ఆ ఐక్యం కావాలి అంటే సాధన చేయాలి. దానికి ఏంటన్నారంటే, ముఖ నాసిక యోర్ మధ్య ప్రాణ సంచరతే సదా ఆకాశ పిబతి ప్రాణం సజీవ కేన జీవతి అని అక్కడ చెప్తున్నారు. అంటే ఇవన్నిటికీ ఆ లోపల ఉండే బ్రహ్మస్థానానికి ఈ బయట ఉండే జగత్తుకి మధ్యలో ఏంటంటే ముఖ నాసిక యోర్ మధ్య ఇక్కడ ప్రాణ సంచరితే సదా, అంటే ఈ ప్రాణం అనేది శ్వాస రూపంలో నిరంతరము సంచరిస్తుంది. ఇది ఆకాశ పిబతి ప్రాణం. ఆకాశం అంటే చిదాకాశంలోకి ప్రాణం ఎప్పుడైతే వెళ్ళిందో, లైవ్ అయిందో, ఏంటి సజీవ కేన జీవతి, అక్కడ జీవుడు ఎక్కడ ఉంటాడు? ఆ పరిభాషలో జీవుడు లేడు. అంటే మన యొక్క వ్యక్తిగత జీవుడు లేడు అని, వ్యక్తిగత జీవుడు లేడు అని. అందువల్ల ఏంటంటే సాధన చేస్తూ ఇక్కడ వివేకం ఉపయోగించమన్నారు. శివానంద పరమహంస వ్యక్తులు కూడా ఎప్పుడు కూడా వివేకి సర్వదాముక్త కురవతో నాస్తి కృత అలేప వాతమాపిష్య శ్రీకృష్ణ జనకో యథా. అర్జెంటుగా వచ్చింది ఒక శ్లోకం, ఎప్పుడో స్వామి చెప్పారు. మీరు ఎవరైనా విన్నారా ఎప్పుడైతే ఈ 40 ఏళ్ళలోనే? లేదు, వినలేదు. ఇది వచ్చింది ఇవాళ. వివేకం, వివేకి సర్వదాముక్త, వివేకం గలవాడు ఎప్పుడూ ముక్తుడే. కురవతో నాస్తి కర్తృత అంటే ఏంటంటే వాడు ఏం చేసినా సరే కర్తృత్వం లేకుండా చేస్తుంటాడు. అలేప వాతమాసిత్య అంటే దేనికి అంటుకోకుండా ఎలా ఉన్నారట, ఉంటాడట. శ్రీకృష్ణ జనకో యథా, శ్రీకృష్ణ పరమాత్మ జనకుడు ఎలాగైతే ఈ సంసారం వీటన్నిటికి అంటుకోకున్నాడు అలాగుంటాట ఎవరు? వివేకి. సరే, సో వివేకంతో కూడా మనం ఉన్నామంటే ఈ భయభ్రాంతులన్నీ పోతుంటాయి. ఎందుకంటే ఈ భయము భ్రాంతులు, ఈ సరుకులు చింతలు భ్రమలు ఇవన్నీ అక్కడి నుంచి వచ్చాయి. అంగంలోకి వచ్చినప్పుడే, కిందకు వచ్చినప్పుడే ఇవన్నీ మూటగట్టి ఎక్కడికి వెళ్ళాలి? ఆ పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే అప్పుడు ఇవన్నీ పోతాయి. అయితే ఇప్పుడు చేయవలసిందంతా ఏంటి? పైకి వెళ్ళు. దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల మళ్ళీ ఇటువైపు వివేకం పెంచాలి, ఇంకో పక్క నుంచి సాధన చెయ్యాలి. ఈ వివేకం అనేది జ్ఞానము, సాధన అనేది యోగము. కాబట్టి యోగ జ్ఞాన పరోనిత్యం సయోగి నా ప్రణసి, వాడు నశించడు అన్నారు. చూసారా? అందువలన ప్రతిదానికి కూడా వివేకం ఉపయోగించకుండా ఏంటి, ఇంకా దీనికి ఇంకా లోతుగా ఒక మాట చెప్తాను. ఏంటంటే గురువు 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 అంటున్నాం కదా,
ఆ గురువు అనే పదం ఏంటంటే మొదట్లో ఉపదేశించిన గురువు. ఆ ఉపదేశించిన గురువు ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యామవత్ వ్యాప్త దేహాయ తస్మై శ్రీ దక్షిణామూర్తి నమః అన్నారు. ఈశ్వరుడు అంటే ఎక్కడో ఉన్నాడు అంటున్నా. మామూలుగా అందరూ అనుకునేది ఏంటి, ఇక్కడ ఉన్నాడు అంటే అంత వేగంగా నమ్మకం కుదరదు. ఈశ్వరుడు అంటే కళ్ళెదుట ఈ సృష్టి కనబడుతుంటే సృష్టించిన వాడు కూడా కళ్ళెదుట ఉంటాడని మన భావన. సృష్టి కళ్ళెదుటుంది, ఈ సృష్టించిన వాడు ఎక్కడ ఉంటాడు, మన లోపల ఉంటాడని అనుకుంటావా? మనకి అంత తట్టుతుందా? మనకేమి తట్టదు. కాబట్టి దానికి మన సృష్టించిన వాడు కూడా బయటే ఉన్నాడని అనుకుంటాడు, కాకపోతే కనబట్టలేదు. ఏమైనా సరే ఆ ఈశ్వరుడు నేను కాదు, గురువు కాదు, ఈశ్వరుడు వేరుగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఈ సృష్టిలో ఉన్నాడు. ఆయన వెతకాలని మనం, అది కదా మన తపన ఏంటి. అటువంటి ఈశ్వరుడు ఆయనకి ఎక్కడున్నాడు? ఆయన ఇప్పుడు అనుకున్న ఆ ఈశ్వరుడికి దయ కలిగిందంట. ఏంటి? సత్కర్మ పరిపాకతో భువనాం జన్మనామంతే రుణాం మోక్షేక్ష జాయితే తదా సద్గురు ఆశ్రిత్య చిరకాల సేవయ బంధాత్ మోక్షాత్ కశ్చిత్ ప్రయచ్చతి అని మైంగిలో ప్రశ్న. ఆ ఈశ్వరుని స్మరించుకుని నువ్వేవేవో కర్మలు చేయి, అవన్నీ మంచి మంచి కర్మలు చేయి. అనేక కర్మలు చేయగా అనేక జన్మల పరిపక్వం కాగా, అయ్యో ఈశ్వరుడు అంటున్నామే, ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడ? నా లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? బయట ఉన్నాడు అనేది నాకు అనిపిస్తుంది, కానీ గురువులు శాస్త్రాలు లోపల ఉన్నాడని చెప్తున్నాయి. కానీ నాకు నమ్మకం కుదరట్లేదే. అప్పుడు రుణ మోక్షేచ్ఛ జాయిత, ఇది మోక్షం అంటే ఎక్కడ కలుగుతుంది అనేది ఒక కోరిక కలుగుతుందట. ఆ కోరికలు తదా సద్గురువు ఆశ్రయించా, అప్పుడు గురువుని ఆశ్రయించి చిరకాల సేవయాత. ఉత్తనే కాదు ఏంటి, నాకు చెప్పండి, క్వశ్చన్ చెప్పండి గురువుగారు, నాకు ఈ సందేహం ఉంది చెప్పేయండి. ఏంటి? 100 సార్లు చెప్పినా సరే, 100 సార్లు క్లారిఫికేషన్ ఇచ్చినా సరే, ఈ చెప్పినవన్నీ చదవకుండా వినకుండా డైరెక్ట్గా గురువుని అడిగిస్తే సరిపోతుంది కదా అని క్లారిఫికేషన్ అడుగుతూనే ఉంటారు. ఏంటి? ఇది కాదు. చిరకాల సేవయాత్ అంటే నీవు జ్ఞానం నేర్చుకోవడానికి అంత ఓపిక ఉండాలి. ఏంటి? ఆ ఓపిక ఉంటే నీవు ప్రశ్న వేయకుండానే ఆ సమాధానం దొరుకుతుంది. నువ్వు ఓపిక లేకుండా ప్రశ్న వేసావనుకో, సమాధానం చెప్పినా నీకు అర్థం కాదు. అర్థమైందా? సమాధానం గురువు చెప్పినా నీకు అర్థం కాదు. ఎందుకంటే యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు డైజెస్ట్ ఇట్. డైజెషన్ కావాలంటే ఏంటి? ఓపిక ఉండాలి బాగా. ఏమి? ఆ విధముగా చిరకాల సేవయాత్ బంధాత్ మోక్షం కశ్చిత్ ప్రయచ్చితి, ఒకనొకడు ప్రయత్నం చేస్తాడు అన్నారు. ఏమి? ఇది ఇప్పుడేమైంది? ఎక్కడో ఉండే ఈశ్వరుడు ఇప్పుడు గురు రూపంలో వచ్చాడు. ఇప్పుడు ఆ ఈశ్వరుడు మర్చిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? నాకు మీరే చెప్పండి ఏం చేస్తాడు? మీరేం చేయమంటే అది చేస్తాడు. సాధివాం మాం ప్రపన్నం, నన్ను శాసించండి, ప్రసన్నం కండి నాకని వేడుకుంటాడు. వేడుకున్న తర్వాత గురువు చెప్తారు. గురువు తాటి చెట్టు ఎక్కిస్తాడు. ఎంతవరకు? వీడికి అంటే గురువుకి చేతులు అందేంత వరకు ఎక్కిస్తాడు. ఆ తర్వాత మీదకి ఎక్కించేవాడు ఎవరు? నువ్వే ఎక్కాలి. ఏంటి? ఆ నువ్వే ఎక్కే లోపలుండే పట్టుదలను చూసారా? ఆ పట్టుదలలో అసలైన గురువు ప్రవేశిస్తాడు. అసలైన గురువు అప్పుడు ప్రవేశిస్తాడు. ఏంటి అంటే మొదట బోధక గురువు, తర్వాత ఉత్తారక గురువు అంటే ఉద్ధరించే గురువు లోపల ప్రవేశిస్తాడు. ఆ గురువు గాని ప్రవేశించాడో నువ్వు మోక్షం పొందిసినట్టు లెక్క. ఎందుకంటే నిరంతరము నీలో మననం, వివేకం, ఆత్మవిచారణ అవన్నీ జరుగుతుండేటప్పుడు ఏంటంటే నీ సంకల్పమే గురు సంకల్పం, నీ సంకల్పమే ఈశ్వర సంకల్పం.
నీ సంకల్పమే వజ్ర సంకల్పం. అనుకున్నదంతా జరగడానికి కారణం ఏంటంటే అది గురువు తాలూకా సంకల్పమే నీ రూపంలో, నీ సంకల్ప రూపంలో కూర్చుకోవచ్చు. అప్పుడు ఏమైంది? ఈశ్వరుడు గురువు, తర్వాత ఏమైంది? ఆత్మ. అంటే ఈశ్వరుడు గురువు ఆత్మ ఒకరే అయిపోతారు. ఏంటి ఒకరే అయిపోయినప్పుడు ఏంటి? మూర్తి భేద విభాగినే. వీళ్ళు చూడడానికి ముగ్గురుగా కనబడ్డారు కానీ వ్యోమవత్ వ్యాప్త దేహాయ, ఈ ముగ్గురు ఎక్కడున్నారు? సర్వము వ్యాపమే ఉన్నారు. గురువు సర్వవ్యాపే, ఈశ్వరుడు సర్వవ్యాపే, నీ ఆత్మ కూడా సర్వవ్యాపే. దక్షిణామూర్తి నమః. అది అంతరార్థం. అంత లోతు అద్భుతం. అదే అంటే మనం మననం చేస్తుంటే అవన్నీ అలాగా అర్థమవుతాయి. దీనిని స్వధర్మము అన్నారు. స్వధర్మం అంటే మామూలు మాటలు కాదు. నీ లోపల నుంచే అది ఉట్టి పడుతుండాల. నీ లోపల నుంచే అదంతా కూడా నీకు జ్ఞానోదయం అవుతుంటేనే స్వధర్మం. అది కాకుండా ఏంటంటే నువ్వు బయట చూస్తున్నావు, నీ ఎంతకాలం నువ్వు గురువు బయట ఉన్నాడని అనుకుంటావు. మొదట్లోన, తర్వాత రాను రాను ఎక్కడ ఉంటాడు గురువు? లోపలే ఉంటాడు, నీ సంకల్పంలోనే ఉంటాడు. నీ సంకల్పం ఉదయింపు చేసేవాడు గురుడే. దీనికి శివానంద పరమహంస వారు అద్భుతమైంది. అది ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు కానీ, నిన్ను నీవు తెలుసుకోవాలంటే నిన్ను నీవు చూసుకోవాలి అన్నారు. చూసారా? తనను తాను తెలుసుకోవాలంటే తనను తాను చూసుకోవాలి. తనను తాను చూసుకోనిదే నేను తనను తాను తెలుసుకోలేడన్నారు. తనను తాను తెలుసుకోలేడు. ఇంక తెలుసుకోవడం ఏంటి? మళ్ళీ వేరే మనసు ఉంటుంది ఏంటి? తెలుసుకోవడానికి ఒక మనసు ఉంటుంది ఏంటి? తనను తాను అయిపోవడం, తన తాను అయిపోయి తన్మయం అవ్వడం. అక్కడ తన్మయం అంటే వేరే ఇంక వస్తువు లేదు. అప్పుడు ఈ జీవుడు లేడు, గురువు లేడు, ఈశ్వరుడు లేడు, ఎవరు లేరు. ఆ స్థితిలోకి వెళ్ళడానికి వారు చక్కని పదం ఏంటంటే నిన్ను నీవు చూసుకున్నదే నీవు తెలుసుకోలేవన్నారు. అంటే చూడడం అంటే ఏంటి? లోపల నుంచి ఒకటేదో వస్తోంది. నీ కన్ను, నీ మనసు, నీ ప్రాణము, నీ శ్వాస అటు తిప్పు. నీ కన్ను, నీ మనసు, నీ ప్రాణము, నీ శ్వాస అన్ని కూడా ఇటు తిప్పాలి, ఆ మూల స్థానానికి చెప్పాలి. అలాగే తిప్పినప్పుడు కనబడేది ఏంటి? జ్యోతి. అది నిన్ను నువ్వు చూసుకోవడం. ఆ తర్వాత చూసుకోవడం తర్వాత నీవెవరో తెలుసు. జ్ఞాతం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించ పరంతప అన్నారు. ఏది? విశ్వరూప సందర్శన యోగంలోన భక్త్యా త్వనయా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతం ద్రష్టించ తత్వేన ప్రవేశించ పరంతప. అంటే ఏంటంటే లోపలికి ప్రవేశించి చూసి తెలుసుకోమన్నారు. ఇవన్నీ ఎక్కడ? తస్యాంతే సుసర్గం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం బ్రహ్మనాడి ముఖేరంధ్రం సూక్ష్మం పరమ అగోచరం తస్మిన్ ప్రతిష్ఠితం సర్వం విశ్వం సహ చరాచరం అన్నారు. చరాచరం ప్రపంచం అంతా కూడా ఎక్కడుందంటే బ్రహ్మరాడి ముఖేరంధ్రంలో ఉంది. అక్కడ ఉన్నారు. అక్కడికి ఉండాలంటే అక్కడికి వెళ్ళాలి. ఏంటి? అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ లేదు. ఎక్కడుంది? గుణస్థానంలో లేదు. కుండలిని జాగ్రత్త. మీరు అనుకునేది ఎప్పుడు కూడా దెబ్బ కొడుతూనే ఉంటుంది. కుండలిని అంటే ఒక బొట్టుకాయ పెడదామనిపిస్తుంది. ఎవరైతే ఇక్కడి నుంచి తుంటులోంచి గుణస్థానంలోంచి కుండలిని లేస్తుందని అంటున్నారో వీళ్ళంత తెలివి తక్కువ ఇంకోరు లేదు. మనకి జాగృత అయ్యేదంతా కూడా ఎక్కడంటే ఇక్కడ. అందుకే ఏంటన్నారు? ఇక్కడ ఊదు అన్నారు. ఊదాలంటే ఎక్కడి నుంచి ఊతారా? ఈ తుంటి నుంచి ఊతారా? చెప్పండి, ఏది దగ్గరలో ఉంది? ఇక్కడ బ్రహ్మస్థానం. అదే చంద్ర సూర్య అగ్నినేత్రం అన్నారు. చంద్ర సూర్య అగ్నినేత్రం ఉన్నది ఇక్కడ. ఈ అగ్నినేత్రం పైన నివురు కప్పింది. నివురు కప్పడం అంటే కఫం కప్పింది. దాని దగ్గర ఓదాలంటే దగ్గర స్థానం ఏది? ఆ లోపల నుంచి ఊదు. అంతే. ఇక్కడి నుంచి ఓదడానికి అంత చాలా దూరం. చూసారా? ఏమిటో నాకు అర్థం కావట్లేదు. కొండలు జాగ్రత్త అంటున్నారు, ఎవరెవరో ఏం చెప్తున్నారు. ఏ గురువులు చెప్పారో, ఏ గురువులకు అర్థమైందో మరి ఏమిటో తెలియదు. కానీ అసలు ఊదవలసింది ఇక్కడి నుంచి. ఇక్కడ ఊదడానికి పొట్టు ఇక్కడి నుంచి కావాలి. ఊదితే ఏమొస్తుంది? ఆ నిప్పు
ఆ నివురిపోతుంటే వస్తుంది, నిప్పు రవ్వలు వస్తాయి. నిప్పు రవ్వలు వచ్చేసరికి అసలైంది ఏం కనబడుతుంది? ఆ అగ్ని నిజస్వరూపం కనబడుతుంది. ఏంది అప్పుడు అనమాట ప్రవేశించి చూసి తెలుసుకుంటాడు అన్న. తెలుసుకోవడం అంటే ఇంకేం తెలుసుకుంటాడు? మనసుతో తెలుసుకుంటాడు, అయిపోతాడు. మొదట ప్రవేశించు వేరుగా ప్రవేశిస్తాడు, చూడడం వేరుగా చూస్తాడు, తెలుసుకోవడం మాత్రం అన్యంగా చూడడం, తెలుసుకోవడం. సరే, భక్తి ఏంటి? అనియా చింతయంతో మాం ఏ జన పరిపాసతే తేషా నిత్యాభియుక్తానం యోగక్షేమం మహామ్యం అన్నారు. అననీయ చింత. అన్ని అనన్యం అనేదండి ఎవరికి అర్థం కాలేదు. నీవు తప్ప ఇతరులే కాదు అని అనుకున్నారు. అన్యం అంటే తనకంటే అన్యంగా లేదు. ఈశ్వరుడు కానీ గురువు కానీ ఎవరైనా తనకంటే అన్యంగా లేదు. చింతయోంతో మా ఏ జన పరిపాసన, ఎవరైతే బాగా ప్రార్థించి ఉపాసన చేస్తారో తేషాం అట్టి వారి యొక్క నిత్య అభియుక్తాన్ని. చూసారు, ఈ అన్ని పదాలు కూడా సాధనా పరంగా ఉన్నాయి. ఏంటి అభి అంటే? ఎదురుగా అంటే తన ఆ లోపలుండే ఆ పరమాత్మకి ఎదురుగా ఎవడైతే వెళ్తాడో, అది కూడా ఎప్పుడు వెళ్తాడు? నిత్య అభియుక్తాన్ని, నిరంతరము కూడా అక్కడికి ఎదురుగా వెళ్తాడు. యోగక్షేమం మహామ్యం, వాళ్ళ యోగక్షేమాలు. అహం వేరేగా యోగక్షేమాలు ధరిస్తాడు. నేను వాడు ఏకమైపోతాను సుమా అని. ఏంటి ఇంకా నీవు ఎక్కడుండు, నీ యోగక్షేమం నేను చూస్తాను కాదు. యోగక్షేమాలు అంటే అర్థం ఏంటి? అప్రాప్య ప్రాపణం యోగ క్షేమస్తద్రక్షణ ఏమచ అన్నారు. అంటే ఏదైతే దొరకనదో, ఏది కావాలో ఆ కావలసింది పొందటం అనేది యోగం. ఆ పొందిన తర్వాత దాన్ని రక్షించేది ఏదో అది క్షేమం. యోగక్షేమాలు రహించడం అంటే అర్థం ఏంటి? నేను నిన్ను కిందకి జారనీయకుండా నీవు నేను ఏకమైపోతాము. ఏంటి? ప్రారంభంలో ద్వైతము, అంత్యంలోన అద్వైతము. ఆ అద్వైతానికే భగవద్గీతలు ఏం చెప్పారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అంత ద్వైతంగా వ్యాఖ్యానం చేస్తారు. ద్వైతంగా ఎప్పుడైతే వ్యాఖ్యానం చేస్తారో తర్వాత సర్వధర్మాన్ని పరిత్యజ్య చేయలేరు ఎవరు. నీవు నాలో కలిసిపోయే స్థితిలోకి వచ్చావు కాబట్టి బయట ధర్మాలను విడిచిపెట్టావు. సర్వధర్మాలు విడిచిపెట్టమంటే అర్థం ఏంటి? ఇంతవరకు నువ్వేంటంటే నువ్వు వేరు అనుకున్నావు కాబట్టి అనేక ధర్మాలు సాధనని చేసావు. నువ్వు పరిపక్వ దశకు వచ్చేస్తున్నప్పుడు ఏంటి? పైన పక్కన పెట్టవే, స్వధర్మంలోకి రా. అది స్వధర్మం అంటే నీ లోపల నువ్వే, నీ లోపలే గురువు, నీ లోపలే ఈశ్వరుడు, నువ్వే. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణుజ, ఏకమైన నన్ను శరణ పొందు. ఏకం అంటే ఏంటి? మాము, నేనంటే ఎవరు? నీ పైన ఉన్నవాడని. నీవంటే ఎవరు? అది నేనే, కింద ఉన్నవాడిని. నేనే కింద ఉన్నాను, నేనే పైనున్నాను. కిందనున్న నేను, పైనున్న నాలో నేను కలిసిపోతా. అప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. శరణం అంటే ఏంటి? లోపలే. అహం త్వా సర్వపాపేభ్యో, నీ యొక్క పాపాలన్నింటినీ మోక్ష ఇస్తాను, నాకు నో డౌట్. అవన్నీ ఇంకా పాపాలేంటి పుణ్యాలేంటి, అంత నీవైపోతుంటాయి. ఏమిటి? అందువల్ల ఏంటంటే వేదాంతం అంతా కూడా ప్రారంభంలోన అన్ని కూడా ద్వైతంగానే గురువు శిష్యుడు చెప్పినట్టు, తర్వాత ఈశ్వరుడు జీవుడికి చెప్పినట్లు అనేక రకాలుగా కనబడతాయి. కానీ చివరికి ఏంటంటే ఒకటే, టైం ఇంకొక గంట అయిందా? ఇంకేమైనా ఉన్నాయి మన వాళ్ళ డౌట్స్? ఏమైనా సిద్ధవేద డౌట్స్ లేకపోతే ఏదైనా స్వప్నంలోనే అంతే కదా. మనం ఇప్పుడు సాధన చేస్తున్నాం, అహంకారం లేకుండా సాధన చేయలేము. ఏంటి? మనల్ని బంధించేది అహంకారమే. మళ్ళీ ఆ అహంకారం నుంచి మళ్ళీ విడిపడాలన్నా అహంకారంతో కూడిన సాధన చేయాలి. అంటే నేను అనేది అనుకునే కదా చేయాలి.
ఆ చేసి ఏంటంటే అహంకారం లేకుండా చేసే స్థితి వస్తుంది. ఏంటి అవిద్య మృత్యుంతేద్వా విద్య అమృతమస్తుతే అశ్నుతే విద్యంచ అవిద్యాంచ యస్తద్వేద ఉభయం సహా అవిద్య మృత్యుంతేద్వా విజయ అమృతం వస్తుతే అని ఈశావాస్యోపనిషత్తులో ఉంది. ఇది అవిద్యే, సాధన కూడా ఒక అవిద్యే. ఎందుకంటే ఇది ఒక పనిమిట్టు, ఇది ఒక దాంతో మనం చేస్తున్నాం. కానీ ఈ అవిద్యతో ఆ అవిద్యను పోవాలి. అందుకని ఏంటంటే జ్ఞానేనతో తదజ్ఞానం ఏషాం నాశితం ఆత్మన తేషాం ఆదిత్య విజ్ఞానం ప్రకాశిత తత్పరం. అర్థమైంది ఇప్పుడు. ఇది కూడా అజ్ఞానమే. ఏంటి సాధన అజ్ఞానమే, సాధనలను పొందేది కూడా అజ్ఞానమే, అంటే పరోక్ష జ్ఞానం. సాధన ఒక పనిముడితో చేసింది, కానీ ఈ సాధన అనేది ఏంటంటే కొంతవరకు అలా చేయగా నీకు వివేకము జ్ఞానము ఉదయం అయినప్పుడు ఏంటంటే ఇదంతా అజ్ఞానం నువ్వే గ్రహిస్తావు. ఏంటి రమణ మహర్షి మాట చెప్పారు ఏంటంటే, వారు తిరువణ్ణామలలో పడుకున్నట్ట. ఏంటి పడుకునేది ఎక్కడ? తిరువణ్ణామలలో. కానీ తనంతా ప్రపంచమంతా తిరిగి వచ్చాట. ఎక్కడికి తిరువణ్ణం వచ్చాడు. పడుకునేది ఎక్కడ? తిరువణ్ణామలలో. అలాగుంది. ఏంటి ఇంకా తురియే త్వశరీరం తచ్చిద్రూపం కోశవర్జితం అన్నారు. అంటే అక్కడ చూడండి, మొన్న ఒకటి పెంజీకటిని అడిగారు చూసారా? అలోకంబుకు పెంజీకటి కవ్వలనే ఆకాకృత వెలింగును అతనినే సేవించినట్టు. ఏంటంటే తురియము అంటే ఈ మూడవస్థలో పోల్చడానికి ఒక ప్లేస్ చెప్పారు ఇక్కడ అని. అంటే మనం తెలుసుకునే చోటు ఇది. కానీ తురియ ఇక్కడే కాదు, సర్వము తురియమే. అసలు జాగృత స్వప్న సుషుప్తి అవస్థలు అన్నాను చూసారా? అది ఒక లోకం, అది ఒక పరిమితి, అది ఒక లిమిటెడ్ స్పియర్. జాగృతావస్థ కానీ స్వప్నావస్థ కానీ సుషుప్తాది ఒక పరిమితి. అదేంటంటే అలోకం అన్నారు. అలోకం అంటే నో బోర్డర్, నో లిమిటేషన్. అంటే అది ఎక్కడ ఉన్నట్టు, ఒక చోట ఉన్నట్టు, అన్ని చోట్ల ఉన్నట్ట. అది తురియం అంటే. ఇక్కడ ఆ అన్ని చోట్ల ఉండే తురియము లో కలియాలంటే ఇక్కడ తురియంలో కలవాలి. ఇప్పుడు జాగ్రత్త అనేది అదే కదా మరి. ఇప్పుడు స్వప్నము ఈ కిందవన్నీ రెండు స్వప్నాలే, అది జాగ్రత్త. అక్కడికి వెళ్ళాలి, అదే మహాజాగ్రత్త అన్నారు. దాని పేరు మహాజాగ్రత్త. అంటే ఈ జాగ్రత్త అనుకుంటారేమో, మహాజాగ్రత్త. శివుడు సదాశివుడు, విష్ణువు మహావిష్ణువు. సో వీళ్ళందరూ ఏంటంటే అది ఇంకా శరీరంలో ఉండి శరీరం లేని స్థితే తురియం. శరీరంలో ఉండి శరీరం లేని స్థితి తురియేతు అశరీరం తచ్చిద్రూపం కోశవర్జితం అన్నారు. అక్కడ పంచకోశాలు ఉండవు, ప్రకాశవంతంగా ఉంటుంది, మరి అశరీరంగా ఉంటుంది, శరీరంలోనే ఉంటుంది. అది తురియం. అంటే దాని పూర్తి అద్వైత స్థితి. అసలు మనం అద్వైత స్థితి అంటే ఏంటి? అన్ని చోట్ల ఉండేవాడు ఒక శరీరం పరిమితం అవుతాడా? ఒక శరీరం పరిమితమైన ఇక్కడ తురియం ఏంటి? ఇప్పుడు చెప్పు. ఒరిజినల్ గా మన సర్వవ్యాపకమైన వస్తువుని మనం ఈ శరీరం పరిమితం అయిపోయాం. మళ్ళీ అక్కడ చేరాలంటే ఎక్కడికి చేరాలి? అన్ని చోట్ల చేరిపోలేము. మళ్ళీ ఎక్కడ చేరాలి? మనలోనే ఒక చోట చేరాలి. ఇక్కడ చేరితే మళ్ళీ అప్పుడు అర్థం అవుతుంది. ఇది మన శరీరం అనేది ఒక టైనీ పార్టికల్. అవర్ బాడీ ఈజ్ ఏ టైనీ పార్టికల్. మన చిన్న పార్టికల్ మన శరీరం. మన శరీరం టైనీ పార్టికల్, మనం మాత్రం సర్వవ్యాపి వస్తువు. సరే, అది దాని అర్థం. తాను సర్వవ్యాపమైన వస్తువు, కానీ దాంట్లోనే ఏంటంటే మొదట ఇందులోనే చూడాలి కాబట్టి ఇది ఇందులో చూస్తాం. ఏంటి కానీ యథార్థానికి దాన్ని పోల్చుకుంటే ఇది ఒక చిన్న స్పెక్ట్, ఒక చిన్న అణువు ఈ శరీరం. అర్థమైందా? రైట్.
మంచి మంచి క్వశ్చన్స్. ఏ యుగంలో కానీ ఏ అవస్థలో కానీ నిత్య సత్యం చెప్పేది భగవద్గీత. ఏంటి అలాగనే నిత్య సత్యం చెప్పేది సిద్ధవేదం. కాబట్టి సిద్ధవేదమును భగవద్గీత వేరు కావు, రెండు ఒకటే. రెండు ఒకటే, కాకపోతే సమన్వయించుకోవడం మాత్రం తల ప్రాణం తోకొస్తుంది. ఏంటి ఇంకా మగవాళ్ళు అలా ఆలోచిస్తున్నాడు, ఏమి అడుగుదామా అని. చెప్పు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నాకు డైరెక్ట్గా మోక్షం కావాలని ఎవరు కోరరు. ఏంటి మోక్షం ఏమిటంటే అర్థమైంది కదా, అది మోక్షం అనే పదము అందరూ అనుకుంటాం కానీ ఏంటి అది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? బంధంతో ఉండేటప్పుడు బంధ విముక్తి కావాలి, కానీ బంధంతో ఉండేటప్పుడు బంధ విముక్తి కావాలి. బంధ విముక్తి అయితే మోక్షం అప్పుడు అర్థం అవుద్ది, అవునా కాదా? అదే విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తాను బంధంతో ఉండేటప్పుడు కోరికలు కూడా ఉంటాయి. ఆ కోరికలతో ఉండేటప్పుడు చేయగా కోరికలు నెరవేరుతాయి. తర్వాత కోరికలు లేని స్థితి వస్తుంది. యోగేన గతకామానం భావన బ్రహ్మచక్షసే. ఉత్తర గీత. ఆత్మమంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్ యోగేన గతకామానం భావన బ్రహ్మచక్షసే అని ఉత్తర గీతలో ఉంది. అదేమిటంటే ఆత్మమంత్రస్య హంసస్య, ఈ శ్వాస ఎలాగపోతే హంస, అదే అలా పోతే ఆత్మమంత్రం. పరస్పర సమన్వయాత్, ఈ రెండింటికి సాధన చేయగా యోగేన గతకామానం అంటే యోగ సాధకుడికి ఏంటంటే ఈ కోరికలన్నీ నెరవేరి దాటుతూ భావన బ్రహ్మచక్షసే, ఆ కోరికలు ఎప్పుడైతే నెరవేర్పో ఇంకా మరి కోరికలు ఉండవు, బ్రహ్మభావంలో కలుగుతాడు. బ్రహ్మభావనకు తీసుకెళ్లేది ఒక యోగమే. నాస్తి బుద్ధిర్యుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయతస్య అంటే రశాంతస్య కుతస్వతం 2వ అధ్యాయం చెప్తున్నారు. అంటే బ్రహ్మభావన కలపడం అంత సులువు కాదు. ముందు కోరికలు నెరవేరాలి. ఎందుకంటే బంధంలో ఉన్నాడు కాబట్టి తను సాధన చేసి ఆ ఎనర్జీ ద్వారా తన కోరికలు నెరవేర్చుకుంటాడు. ఏంటంటే తర్వాత తనకు వైరాగ్యం, తర్వాత అప్పుడేంటంటే వైరాగ్యం కలిగి ఏంటంటే ఇంక నాకు ఈ కోరికలు ఎందుకు. దీనికి యోగ వాస్తుల్లో కర్కటకోపాఖ్యానం ఉంది. కర్కటకోపాఖ్యానం అంటే కర్కటకి అని ఒక రాక్షసి తానేంటంటే తపస్సు చేసింది. బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసింది. రాక్షసు కదా, అందరినీ తినేద్దాం తపస్సు చేసింది. ఆ తపస్సు చేస్తుంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏంటి కావాలి? నాకు అందరిని తినేయనున్నాడు. తినేయనంటే ఈ తినడంలో ఏంటంటే తను అందరి దగ్గరికి వెళ్ళి తినడం కాదు, వాళ్ళు నా దగ్గరికి రావాలి అనే కోరిక కలిగింది. మళ్ళీ తపస్సు చేసింది. తపస్సు చేసిన తర్వాత మళ్ళీ ప్రశ్న, ఏంటికి నీకు రాదు? నేను నా దగ్గరికి రావాలి అని తపస్సు చేసి నా దగ్గర రావాలి. నీకు ఓ పని చేయి, ఈ మసూచికమైన ఒకటి ఉంది. మసూచికం అంటే పూర్వం స్మాల్ పాక్స్ అని, ఆ స్మాల్ పాక్స్ తో చచ్చిపోయిన ఉంటారు, వాళ్ళు దీనని చెప్పాడు. ఏంటి తినడం అయినా సరే తనకేంటంటే ఇంకా తృప్తి కలలేదు. స్థూలంగా తినడం ఏంటి, వాళ్ళని సూక్ష్మంగా వాళ్ళని తినాలి అని అలా అయిపోయేసరికి సూక్ష్మంగా తినాలంటే తను సూక్ష్మం అవ్వాలి. ఆ సూక్ష్మం అవ్వాలంటే తను ఒక సూదిలాగా అయిపోయి పర్వతాల మధ్య పైన ఒక చిన్న సూదిలాగా అయిపోయి ఆ సూదిలాగా ఉండి నిలిపి తపస్సు చేసింది. ఏంటి తపస్సు చేసిన తర్వాత
మళ్ళీ బ్రహ్మ ప్రత్యక్షం ఇప్పుడేం కావాలంటే నాకేం అక్కర్లేదు, నాకు జ్ఞానోదయం అయిపోయింది, ఇంకేం అక్కర్లేదు అని. ఏంటి అదనమాట, అందుకు పెట్టారు అది కర్కటకోపాఖ్యానం. అది వేరు. అది అంటే కామి కానివాడు మోక్షకామి కానివాడు అంటే మోక్షకామి వాడే కామి, మిగతా వాళ్ళందరూ కామి కాదు, కామ అంధులు. ఏమి మోక్షగామి అంటే ధర్మో అవిరుద్ధో భూతేషు కామో వస్తుంది హర్షభ అని 4 అధ్యాయాలు ఉంటాయి. 6 అధ్యాయాలు, 7 అధ్యాయాలు. ధర్మో అవిరుద్ధో భూతేషు కామో వస్తుంది భరతర్షభ. ధర్మ విరుద్ధము గాని కోరికను నేను సుమా అన్నారు. ధర్మ విరుద్ధం కాని కోరికేది మోక్షం కావాలని కోరికే. అటువంటి వాడు కామి కానివాడు మోక్షగామి వాడు. అది అంతరార్థం. అంటే వాడే సరైన కామి, మిగతా వాళ్ళందరూ భోగులు, మోక్షకాములు. కానీ మోక్షం కోరుకునేవాడు వాడు అక్కడే. అది ఇంకా కోరికలు నెరవేరుతుంటే కోరికలు పెరుగుతూనే ఉంటాయి. కర్మణ వర్తతే కర్మ యథా నిరంతరో వహిని స్వయేన ఉపశామ్యతి తథా ఉత్తిక్షయ చిత్తం స్వయేన ఉపశామ్యతని మైత్రి ఉపనిషత్తు చెప్తుంది. మనము అగ్నిలోన కట్లు వేసామనుకోండి, అగ్నిలో కట్టు వేస్తే ఏమవుతుంది? మండుతుంది. మండుతుండగా మళ్ళీ కట్లు వేసామనుకోండి, మండుతూనే ఉంటుంది. నువ్వు చెప్పిన ప్రశ్న అది ఏంటంటే కోరిక నెరవేరుతుంటే ఇంకా పెరుగుతూనే ఉంటుంది. దాని ఉపశమనం ఏం చెప్పారు? యథా నిరంధనో వహి, అగ్నిలోకి ఇంధనం లేకపోతే స్వయేన ఉపశామ్యతి, మీరు నెయ్యి కానీ లేకపోతే కట్లు కానీ వేయకపోతే ఆ మంట ఏమవుతుంది? ఆరిపోతుంది. తదా అదే ప్రకారంగా వృత్తి క్షయా చిత్తం, నీ మనసుకుండే వృత్తులని నిరోధం చేసి యోగ సాధన చేస్తే స్వయేన ఉపశామ్యతి. కోరికలు నెరవేరడానికి కోరికలు పెంచుకోవడం కాదు, అవి ప్రథమ దశలో అర్థం కాక. కానీ రాను రాను ఏంటంటే అవన్నీ కూడా ఎలా అవుతాయి? అపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నా కామకాం. ఇప్పుడు చూసారా, ఈ కోరికలు కోరేవాడు కాదు, కోరికలు కోరేవాడు శాంతి పొందలేడు. ఎవడు పొందుతాడు? ఏ కోరికలైనా సరే అపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్. నదులతో లెక్క వరదలు పొంగులు ఎన్ని వచ్చినా సరే సముద్రం లాక్కుని కొంచెం కూడా అది కదలకుండా పూరింపబడదంట. ఇంకా తను కదలదు, కాబట్టి ఎంతైనా తేంటుంది. తద్వత్ అదే విధముగా కామాయం ప్రవిశంతి సర్వే. అంటే ఈ యోగికి ఏంటంటే, స్థితప్రజ్ఞుడికి ఏంటంటే, ఎన్ని కోరికలు వచ్చినా సరే తనలోకి హరింపబడతాయి కానీ తాను బయటికి రాడు. సరే, సశాంతి మాప్నోతి, అతడే శాంతిని పొందుతాడు. నకామకామి, వీడు కాదు. సరే, ఎక్కడికక్కడ క్లారిఫికేషన్ ఉంది. అయిపోయింది నీకు. యోగ్యానికి అంటే సాధకుడు తీరితేనే, సాధకుడు అసలు వాడు కోరికల మధ్యలోనే కూర్చున్నాడు. సాధకుడైనా సరే ఎవరైనా సరే కోరికల మధ్యలో అరణ్యంలో కూర్చున్నా సరే వాళ్ళకి ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం నెరవేరడానికి చేస్తుంటారు అందరూ. ఏమి అవి నెరవేరుతాయి, ఎందుకంటే తనలోని ఎనర్జీ పెరుగుతుంది, నెరవేరుతాయి. నెరవేరుతో సరిపోవడం కాదు, ఇంకా రెండో కోరిక వచ్చేసరికి నాకు అక్కలు కనుక తనకు జ్ఞానోదయం అవుతుంది కదా. మొదట కోరికలు నెరవేర్చుకుంటాడు, తర్వాత జ్ఞానోదయకులకి మరి కోరికలు అనేది ఉండదు. అదే కర్కటకోపాఖ్యానం. అదే అసలు కోరికలు ఎందుకు కోరాము? అజ్ఞానం చేత. దీనికి మన స్వామీజీ ఒక ఉదాహరణ చెప్పాడు. ఏంటంటే కోరికలు ఎవరు కలుగుతారా అన్నాడు. బజార్లో అన్ని వస్తువులు ఉన్నాయి, ఏంటి నీ దగ్గర లేవు, లేకపోతే అవన్నీ కావాలనుకుంటావు. ఏంటి
నీ దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నాయి, బజార్కి వెళ్ళవలసిన పని లేదు. అంటే ఆప్తకామస్య కాస్పృహేతి అన్నారు. దీనికి సృష్టి గురించి అన్ని రకాల వస్తుంది. అదేమిటంటే ఈ సృష్టి ఎందుకు, ఎవరు సృష్టించారు, ఎందుకు సృష్టించారు అని ఒక ప్రశ్న హృదయించింది. దాని గౌడపాదాచార్యులు వారంత వారే అని చెప్పారు. భోగార్థమితి సృష్టినిచ్చన్యే క్రీడార్థమితి చాపరే స్వభావశ్య తస్యైష ఆప్తకామస్య కాస్పృహ. ఈ ఆప్తకామ అనే పదం మాత్రం స్వామీజీ కొన్ని వేరుసలు చెప్పి నాకు బుర్ర అంతా క్లీన్ చేశాడు. దీనిలో ఏంటంటే కొంతమంది భగవంతుడు ఈ సృష్టి ఎందుకు సృష్టించాడంటే భోగార్థమితి సృష్టినిచ్చన్యే, సృష్టించి భోగిద్దాం అనుకున్నట్ట. అందరూ అనుకుంటున్నారు కొంతమంది ఈ సృష్టి ఏంటంటే ఇవన్నీ సృష్టించి వాటితో భోగిద్దామని అనుకుంటున్నారు కొంతమంది. క్రీడార్థమితి చాపరే, కొంతమంది ఆడుకుందామని అనుకుంటున్నారు. అంటే ఆయన ఆడడానికి భోగాలు అనిపించడానికే ఈ సృష్టించని కొంతమంది అనుకుంటారట. స్వభావక్ష తస్యైష, ఆయన స్వభావం సృష్టి, అన్ని ఆయన దగ్గరే ఉన్నాయి. ఆప్తకామస్య కాస్పృహ, అన్ని ఆయన దగ్గర ఉండేటప్పుడు ఈ కోరికలేంటి, క్రీడ ఏంటి, భోగం ఏంటి? ఆ ఈశ్వరుడే కదా, యోగీశ్వరుడు అవుతున్నాడు. యోగీశ్వరుడికి కోరికలేంటి? అర్థమైందా? అది ఇదంతా ప్రథమ దశలోనే అన్ని ఇలాంటివన్నీ ఉంటాయి. అది అర్థమైందా? అది ఇప్పుడు నేను విన్నా స్వామి చెప్పింది. చాలా కాలంగా మళ్ళీ ఇక్కడ నేను ఎప్పుడు చెప్పలేదు. ఇంకేమున్నాయి? క్లోజ్ చేశానా? వేదాంతం అంటే అర్థం ఏంటంటే ఏదో స్టీరియోటైపిక్ గా ఏదో ఒక పాట పాడినట్టు అలాగే చెప్పాడు కాదు. అన్ని అది కత్తికి 4 వైపులా పదును ఉంటుంది అన్నట్టు. ఏంటంటే అన్ని వైపుల నుంచి రావాలా, అది వచ్చి వాటితో బుర్ర అంతా క్లీన్ అయిపోవాలి, ఎక్కడ డౌట్స్ ఉండకూడదు. ఏంటది క్లీన్ అయితేనే డౌట్ ఉండదు. అప్పుడు సాధన చక్కగా చేసుకుంటాడు. లేకపోతే ఏంటంటే తను ఏదో కోరిక పెట్టుకున్నాడు, ఆ కోరిక మీదే సాధన అవుతుంది. క్లీన్ అయిపోయింది అనుకో, మరి ఇంకేంటి? ఏంటి త్రయ స్వప్న, ఏది కోరినా ఏది ఉంచినా సరే స్వప్నమే కదా, నీకెందుకు? చేద్దామా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం సర్వే సుఖినः సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం సహనా భవతు సహనో భునస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. నేటితో ఈ 41 రోజుల అఖండ ప్రాణాయామ కార్యక్రమం శ్రీ శివానందుల వారి జయంతితో సాయంత్రం 6 గంటలకి ముగుస్తుంది.